పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన తొలకరివానా దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివానా దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ప్రేయర్ ఫెలోషిప్ సంఘం తరపున మీ అందరికీ నా వందనాలు. మా అమ్మగారైన మార్తా జేసుదాస్ గారు వాక్య పరిచర్య అందిస్తారు. మీరందరూ శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. తొలకరివాన కార్యక్రమంను క్రమం తప్పకుండా వీక్షించిన ప్రియవిడ్లారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికి కూడా మా యొక్క ప్రైజ్ ప్రేయర్ ఫెలోషిప్ సంఘం తరపున హృదయపూర్వక వందనములు. ప్రియవిడ్లారా, మీరు బాగున్నారా? మేము క్షేమము, దేవుని కృప వలన మీరు కూడా క్షేమమని అనుదినం ప్రార్థిస్తున్నాము. మీరందరూ కూడా మరి ఫ్రీక్వెంట్గా చేయుచున్న ఫోన్ కాల్స్ని బట్టి మీరు క్షేమంగా ఉన్నారని, దేవుని కృపలో ఆత్మీయ వాక్కుల ద్వారా మరి బలపరచబడుచున్నారని మేమెంతో గుర్తెరుగుచున్నాము. అదేవిధంగా మరి కంటిన్యూగా మీ యొక్క ప్రార్థనలు, మీ యొక్క ఆర్థిక సపోర్ట్ ద్వారా తొలకరివాన కార్యక్రమాన్ని ప్రోత్సహించున్న విధానం బట్టి కూడా హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియవిడ్లారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో తొలకరివాన కార్యక్రమము మీ గృహంలోనికి మరి ఫ్రీక్వెంట్గా వస్తుంది. కేవలము అది దేవుని కృప, ప్రార్థన సహకారంతో అని గుర్తెరిగి మీ యొక్క ఆర్థిక సపోర్ట్ను అందించి కార్యక్రమాలను ప్రోత్సహించవలసిందిగా ప్రభు నామమున ప్రార్థన చేయుచున్నాం, విన్నవించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రములు ప్రభువా. కొన్ని మాసములు మా యొక్క కుటుంబాల్లో తండ్రి ఆ క్షేమమును సమాధానమును ఇచ్చి ప్రభువా, ఎటువంటి అపాయమునకు కీడునకు అప్పగింపబడకుండా నూతనమైన మాసంలో మరలా ప్రవేశింపబడ్డానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవా, మీ కృప దాటిపోనియద్దు. పరిశుద్ధాత్ముడా, మీ యొక్క కృపను ప్రభువా, అపారమైన ప్రేమను మా కుటుంబాల్లో నిండారుగా నింపమని అడుగుచున్నా. మీ ప్రేమ లేనిదే క్షణమైనా బ్రతుకులేం, మీ కృప లేనిదే క్షణమైనా మేము బ్రతుకులేం ప్రభువా. కృప వెంబడి కృపతో, కృపాక్షేమములతో నిత్యము బలపరుస్తూ ఆదరిస్తూ మమ్మను జీవింప చేయుచున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ వినబడుచున్న ప్రతి ఒక్క తండ్రి జీవపు వాక్కు కూడా ప్రభా ప్రతి బిడ్డను ప్రభావు జీవింప చేయనట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియబిడ్లారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మరి ఒకసారి మిమ్మల్ని చూడడానికి ప్రభు వారు ఇచ్చిన కృపా ధన్యతను బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మరి లేఖన భాగంలో నుండి కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 3 చివరి భాగం నుండి చదువుకుందాం. యోనాతానుకు కుంటికాడు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా, చిత్తగించుము, అతడు లోదే బారులో అమీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనేను. ప్రియబిడ్లారా, లేఖన భాగములలో మనం గమనించినట్లయితే సౌలు కుమారుడైన యోనాతాను మరి అదేవిధంగా దావీదు మంచి స్నేహితులుగా ఉన్నప్పుడు మరి దావీదులకు మరి ఎంతో ఉపకారము చేసి ఉన్న యోనాతానును బట్టి ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో శేషింపబడిన వారు ఎవరైనా ఉన్నారా అని దావీదు మరి అతని సేవకుడైన సీబాని అడిగినప్పుడు సీబా ఒక మాట చెప్పి ఉన్నాడు. వారి కుటుంబంలో శేషింపబడిన వారు ఒకరున్నారు అని చెప్పుకుంటూ వస్తూ మరి యొక్క 2వ వచనంలో సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయకు ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే కదని అడుగగా అతడు, నీ దాసునైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అడుగగా సీబా,
యోనాతాను కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. 4వ వచనంలో గమనించినట్లయితే అతడెక్కడున్నాడని రాజు అడుగగా సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరి ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరి ఇంట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబెషతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా. ప్రియబిడ్లారా, మనము శ్రేష్టంగా 4వ వచనంలో గమనించినట్టయితే అతడు ఎక్కడున్నాడని రాజు అడగగా సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అని సెలవిచ్చున్నాడు. ప్రియబిడ్లారా, లోదేబారు అనగా ఎండిపోయిన లేదా కోల్పోయిన, నిరీక్షణ కోల్పోయిన అని అర్థము. లోదేబారు అంటే సమృద్ధిలో నుండి మరి ఎండిపోయిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. యోనాతాను కుమారుడు మెఫీబెషతు మరి ఎంతో ప్రాణభయంతో పిరిగితనముతో పారిపోయి లోదేబారులోనికి పారిపోయి ఉన్నాడు. అక్కడ ఎండిపోయిన జీవితముగా, ఎంతో కోల్పోయిన జీవితముగా, కుంటికాళ్ళు గలవాడై ఎటువంటి నిరీక్షణ ఆధారము లేకుండా, ఎటువంటి ఆశ లేకుండా, ఎంతో నిరుత్సాహంతో, ప్రాణభయంతో, పిరిగితనంతో మరి మాకీరి ఇంట ఉండుట ఇక్కడ లేఖన భాగములలో మనం గమనించవచ్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియబిడ్లారా, గమనించినట్లయితే దావీదు యోనాతానుకు ఉపకారము చేయడానికి ఎవరైనా ఉన్నారా అని పరిశీలన చేసినప్పుడు మెఫీబోషెతు ఉన్నాడని తెలుసుకొని అతనికి ప్రత్యుపకారము చేయడానికి పిలువనంపించినప్పుడు లోదేబారులో మాకీరు ఇంట ఉన్న మెఫీబోషెతును పిలువనంపించి ఉన్నారు. అయితే మాకీరు అంటే మనం గమనించినట్లయితే అమ్మివేయబడిన, లోదేబారు అంటే ఎండిపోయిన, నిర్జీవమైన, కోల్పోయిన, నిరాశ నిస్పృహతో నిండిన జీవితము లోదేబారు జీవితం. ఆ యొక్క లోదేబారులో మరి మెఫీబెషతు మాకీరి ఇంట ఒక బానిసగా ఉన్నాడని మరి మనం గమనించవచ్చును. ప్రైజ్ లార్డ్. ప్రియబిడ్లారా, గమనించినట్లయితే ఒక బానిసగా కుంటి కాళ్ళు గలవాడై నిరీక్షణ లేకుండా, ఎటువంటి ఆశ లేకుండా, ఎంతో దుఃఖముతో, వేదనతో మరి బానిస జీవితాన్ని మరి బ్రతుకుచున్న యొక్క మెఫీబోషెతును ఉపకారం చేయడానికి దావీదు కబురు పంపించున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో కూడా ప్రియబిడ్లారా, మరి ఒక ఉన్నతమైన ఆఫీసరు మనం ఎంతో నిరుత్సాహంలో, వేదనలో, దుఃఖంలో ఉండి ఇంకా నాకు ఉద్యోగం రాదులే, నా జీవితము దేనికి పనికి రాదు అని ఆ ఫైల్ పక్కన పడేసి రిజ్యూము మరి ఎంతో దుఃఖంలో, వేదనలో ఒక మూల కూర్చొని ఏడుస్తున్న సమయంలో మిమ్మల్ని పలానా ఆఫీసర్ రమ్మంటున్నారు, అధికారి రమ్మంటున్నారు, కలెక్టర్ రమ్మంటున్నారు మీకు ఉద్యోగం ఇవ్వడానికి అన్నప్పుడు మనం నమ్ముతామా? అఫ్ కోర్స్ నమ్మకపోవచ్చు. మరి ఇంకను మన మీద మనకు నమ్మకం రాకపోవచ్చును. ఏమాత్రం కూడా నేనంటే అంత మరి జోగ్గా ఉందా, నీకు నా ఉద్యోగం రాలేదని ఎగతాళి చేస్తున్నావా అని అనవచ్చు వచ్చిన వ్యక్తితో. అయితే ప్రియబిడ్లారా, ఆ విధంగా అయితే ఈ యొక్క మెఫీబోషెతు అనలేదు. కానీ మరి ఎంతో బానిసత్వంలో, ఎండిపోయిన జీవితంలో, అరణ్య జీవితంలో, ఇంకను చిగురించని, ఎటువంటి ఆశలు లేని, అంత కలత చెందిన జీవితంలో జీవిస్తున్న ఈ యొక్క మెఫీబోషెతు ఆ మాట అనలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియబిడ్లారా, ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు, వాక్కుకు మనము విధేయత చూపిస్తామో అప్పుడు మన జీవితాల్లో దేవుడు అద్భుతమైన ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు. అందుకని లేఖన భాగంలో సెలవిస్తున్నాయి. ఏమనగా నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి. వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. వీ హ్యావ్ టు బిలీవ్ వాట్ ఎవర్ గాడ్ సేస్, వాట్ ఎవర్ వి గాట్ ప్రామిస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మనకు వచ్చిన వాగ్దానము, సేవకుల నోట నుండి వచ్చిన వాగ్దానము, మనకు దర్శనముల ద్వారా, కళల ద్వారా వచ్చిన వాగ్దానములు మనము నమ్మాలి. నమ్మి చేత పట్టుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాటిని ఫుల్ఫిల్ చేస్తారు, నెరవేరుస్తారు. ప్రైజ్ ద లార్డ్. మెఫీబోషెతు అయితే మరి వచ్చి
లోదేబారులో అమీయేలు కుమారుడు మాకీరి ఇంట ఉన్నాడని రాజుతో నేను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమీయేలు కుమారుడు మాకీరి ఇంట నుండి అతన్ని రప్పించెను. అనొచ్చు కదా, కుంటి కాళ్ళ గలవాడిని నేనేమొస్తాలే, రాజుకు నాతేం పని వచ్చింది, నేనేం చేయగలను, నా కుంటి కాళ్ళతో నేనేం సహాయం చేయగలను, నేను హ్యాండిక్యాప్ కదా, ఏదైనా సహాయం పంపిస్తే 100-200 మీరే తీసుకురండి అనొచ్చు కదా. ఈ నెవర్ సే లైక్ దట్. ప్రియబిడ్డలారా, గమనించినట్లయితే క్రింది వచనాల్లో కూడా సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు రాజు యొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసునైన నేనున్నాను అనెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. డు నాట్ ఫియర్. మెఫీబోషెతు భయపడి ఉన్నాడు. మరి ఎందుకు రాజు గారు నన్ను పిలిపించి ఉన్నారు, ఎందుకు నాతో ఏం పని, నేనేం చేసి ఉన్నాను, నన్నేం చేయదలిచి ఉన్నారు అని భయంకరంగా భయపడి కలవరపడి పిరిగితనంతో మరి ఉండవచ్చు, షెవరింగ్ మరి అవుతూ ఉండవచ్చు. కానీ అయితే భయపడవద్దని రాజైన దావీదు ఇక్కడ జ్ఞాపకము చేయుచున్నాడు. ప్రియబిడ్లారా, మనము కూడా మన జీవితాల్లో ఎన్నో సమయాల్లో, ఎన్నో సందర్భాల్లో, ఎన్నో భయాలకు, ఎన్నో కలవరములకు, ఎన్నో రకముల ఆందోళనకు గురవుతూ ఉంటాము. పై అధికారులు పిలిచినప్పుడు, ఫైల్ తీసుకురండి అని పిలిచినప్పుడు, నా ఫైల్ కరెక్ట్గా ఉందో లేదో, లేదా నా రికార్డు కరెక్ట్గా ఉందో లేదో, ఎందుకు పిలిచారు బాబోయ్ అని చెప్పి భయపడుతూ ఉంటా. అసలుకి నేను యోగ్యత లేని దానిని మరి నన్ను రమ్మని పిలిచారు ఏంటని అనుకోవచ్చు. అయితే యోగ్యత లేని వారికి ప్రభు వారి యోగ్యతనిచ్చే దేవుడు, అర్హత లేని వారికి అర్హతనిచ్చే దేవుడు. మరి ఆశీర్వాదం లేక ఎండిపోయిన, కోల్పోయిన, నిరీక్షణ లేక, సమృద్ధి లేని జీవితంలో ఉన్న, లోదేబారులో ఉన్న ఆ యొక్క జీవితాన్ని అనుభవిస్తున్న మెఫీబోషెతు పట్ల దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక నెరవేర్చబడింది. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే కబురు పంపించారో రాజుగారు, మరి వెంటనే ఆ మాటకు విధేయత చూపించాడు, కానీ అవిధేయత చూపించలేదు. ప్రియబిడ్లారా, విశ్వాసులైన మీరు కూడా సేవకుల మాటకు లోబడితే, సేవకుల మాట చెవిగితే, సేవకులు చెప్పిన మాటను మరి అక్షరాల పాటిస్తే ఎన్నో మరి ఎండిపోయిన, అడుగంటిన, నిరాశలో ఉన్న, నిస్పృహలో ఉన్న నీ జీవితాన్ని ప్రభువారు చిగురింప చేస్తారు. నువ్వు వేదనలో ఉండవచ్చును, దుఃఖంలో ఉండవచ్చును, అప్పు సమస్యలో ఉండవచ్చును, ఉద్యోగం లేక ఉండవచ్చును, గర్భఫలం లేక ఉండవచ్చును, వివాహేతర సంబంధములతో నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక నీవు ఉండవచ్చు. when you obey unto the Lord, really God is there to solve your problem. నువ్వు మొదట దేవునికి విధేయత చూపించాలి. రాజుకు విధేయత చూపించి ఉన్నాడు మెఫీబోషెతు. నేను కుంటి కాళ్ళవాడనే, నేను ఏ యోగ్యత లేని వాడనే, నా జీవితం ఇక్కడ మరి నశించిపోవచ్చున్నదిలే, నేను ఎందుకు రమ్మన్నారో అని అనలేదు. కానీ వెంటనే వెళ్ళి ఉన్నాడు. మరి రాజైన దావీదు మాటకు లోబడి వెంటనే వారి వెంట వెళ్ళి ఉన్నాడు. ప్రియబిడ్డలారా, గమనించినట్లయితే ఎంతో భయంతో, పిరిగితనంతో ఉన్న మరి మెఫీబోషెతును చూసి రాజు దావీదు అంటున్నాడు, భయపడవద్దు అని సెలవిస్తున్నాడు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా రప్పింతును, మరియు నువ్వు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. సదాకాలము, నాట్ 1 day 2 days 3 days, సదాకాలము. ప్రియబిడ్లారా, ఇక్కడ గమనించినట్లయితే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బానిసగా మాకీరి ఇంటిలో ఎంతో పడి ఉన్న, నిరాశలో, నిస్పృహలో, లోదెబారులో నివాసం ఉంటున్న యొక్క మెఫీబోషెతు కుంటి కాళ్ళవాడైన మెఫీబోషెతు దేనికి పనికిరాని అటువంటి వాడిని దేవుడు మరి జ్ఞాపకము చేసుకున్నాడు. ప్రియబిడ్లారా, మరి నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకోవాలి అంటే నీకు మొదట ఆ విధేయత ఉండాలి. నీకు అటువంటి మరి లోబడే జీవితము, లోబడే మనస్సాక్షి నీకు ఉండాలి. మరి సేవకులు గద్దించినప్పుడు, గద్దింపుకు లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు నీవు కూడా అటువంటి ఆశీర్వాదములు చూడడానికి ఎంతగానో అవకాశం ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అతడు 8వ వచనంలో గమనించినట్లయితే, అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసునగు నేను ఎంతటి వాడను.
ప్రైజ్ ద లార్డ్. చచ్చిన కుక్క వంటి వాడను, కుక్కతో, చచ్చిపోయిన కుక్కతో పోల్చుకుంటున్నాడు మెఫీబోషెత్. ప్రియ బిడ్డలారా, మనము కూడా నేను ఏ యోగ్యత లేని దాన్ని, ఏ మంచి లేనటువంటి దాన్ని, ఏ అర్హత లేని దాన్ని, ఎన్నో పాపములతో నా హృదయం నిండి ఉన్నది, ఎన్నో దోషక్రియలతో నా జీవితము మరి వెలబుచ్చుచున్నాను, నేను ఎటువంటి అర్హత లేనటువంటి దాన్ని, ఎవరికి కూడా మంచిదాన్ని, మంచివాడని అనిపించుకోవట్లేదు అని నీకు నీవే గిల్టీగా ఫీల్ అవుతున్నావా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, మరి చచ్చిన కుక్క వంటి వాడైన మెఫీబోషెత్ పట్ల దావీదు కలిగి ఉన్న ప్రణాళిక గొప్పది. సదాకాలం నీవు నాతో భోజనము, దేవుని యొక్క బల్ల దగ్గర మనము భోజనము చేసేవారిగా ఉండాలంటే మొదట రాజు మాటకు మెఫీబోషెత్ లోబడి ఉన్నాడు. పిలువనంపగానే వెంటనే లోబడి వెళ్ళి ఉన్నాడు. రెండవదిగా గమనించినట్లయితే ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క మరి భయము అతనిలో కలిగి ఉన్నది. ఆ భయాన్ని నువ్వు భయపడవద్దు, కానీ సదాకాలము నాతో భోజనము చేదుగాక అని సెలవిస్తున్నా. అంటే ఏంటంటే పడిన స్థితి నుండి లేపబడాలి. ఏ స్థితిలో పడిపోయావు నువ్వు గమనించుకో ప్రియ బిడ్డలారా. మాటలో పడిపోయావా? చూపులో పడిపోయావు. చాలామంది మాట చాలా పెలుసు, మరి బోన్లెస్ టంగ్, మరి ఎంతో ట్విస్టింగ్ టంగ్, మరి గుమ్మము దాటక ముందే 2-3 మాటలుగా ఒకే నాలుక మాట్లాడుచున్న విధానము మరి లోకములో ఎన్నో ప్రమాదాలకు గురి చేస్తుంది, ఎన్నో సమస్యలకు గురి చేస్తున్న నాలుకను మనం చాలా జాగ్రత్తగా స్వాధీనంలో ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మరి కళ్ళబొల్లి మాటలతో ఎవరికి చెప్పే మాటలు వారికి చెప్తూ, అక్కడ మాటలు ఇక్కడ ఇచ్చక మాటలు చెప్పుచు ఎన్నో సమస్యలు గురి చేయుచున్న వ్యక్తులు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, అలాంటి మాటలు మన నోట రాకుండా మన నోటికి చిక్కము పెట్టుకోవాలని లేఖన భాగములు జ్ఞాపకము చేయుచున్నాయి. కొండములు ఆడు పెదవుల నుండి మనం తప్పించబడాలి. కొండములు ఆడక, జగడములు ఆడక నోరును మరి ఎప్పుడైతే కాచుకుంటామో దేవుని సన్నిధిలో దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదాలు పొందుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ఏ స్థితిలో పడి ఉన్నాను ప్రభువా? పాపంలో పడి ఉన్నానా? దొంగతనంలో పడి ఉన్నానా? జూదంలో పడి ఉన్నానా? వ్యభిచారంలో పడి ఉన్నానా? వివాహేతర సంబంధములలో పడి ఉన్నానా? లంచముతో పడి ఉన్నానా? ఏ స్థితిలో నేను ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉన్నాను? నన్ను లేవనెత్తు ప్రభువా. మీ సముఖము అనగా మీ బల యొద్దకు నన్ను చేర్చు ప్రభువా అని ఎప్పుడైతే దేవుని ఆవరణంలో దేవుని యొక్క బల దగ్గరకు మనం చేర్చబడతామో అక్కడ సమృద్ధి, సదాకాలము దేవునితో మనము సహవాసము కలిగి భోజనము చేస్తామని లేఖన భాగములు జ్ఞాపకము చేయుచున్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోదెబారు జీవితాన్ని దేవుడు మరి ఈ యొక్క మెఫీబోషెత్ నుండి తీసివేసి ఉన్నాడు. ఎండిపోయిన, కోల్పోయిన, నిరీక్షణను కోల్పోయిన జీవితము, సమృద్ధి కోల్పోయిన జీవితం లోదెబారు. ఆ యొక్క లోదెబారులో ఉన్న మాకీరు అనగా మరి బానిసగా బ్రతికి ఉన్న ఆ జీవితాన్ని దేవుడు మెఫీబోషెత్ నుండి తీసివేసి సదాకాలము దేవుని యొక్క బల్ల దగ్గర భోజనము చేయడానికి అవకాశం ఇచ్చున్నాడు. ఎందుకు అటువంటి అవకాశం వచ్చిందంటే, రాజు ఎప్పుడైతే పిలువనంపించున్నాడు వెంటనే నేను కుంటి కాళ్ళ వాడనే, నేను ఏ యోగ్యత లేని వాడనే, ఏ అర్హత లేని వాడనే, నాకు నన్నెందుకు పిలుస్తున్నాడు అని అనుకోలేదు. కానీ రెండవ థాట్, సెకండరీ థాట్ లేకుండా వెంటనే ఒబీడియన్స్ చూయించి రాజు దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. మరి ప్రత్యుపకారం యోనాతానుకు చేయడానికి ఎవరైనా శేషించి ఉన్నారా అంటే, నీకు ప్రత్యుపకారం చేయడానికి కుంటి కాళ్ళ వాడైన కుమారుడైన మెఫీబోషెత్ శేషించి ఉన్నాడని లేఖన భాగము జ్ఞాపకము చేయుచున్నాయి. ప్రియ బిడ్డలారా, మనమున్న స్థలాన్ని విడిచిపెట్టాలి. ఏ స్థలంలో మనం పడిపోయి ఉన్నామో, ఏ స్థలంలో మన జీవితం జారిపోయిందో, ఏ స్థలంలో ఆత్మీయ జీవితము దిగజారిపోయిందో ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఒక అడుగు మనము పరిశుద్ధావరణంలోకి వేసినప్పుడు మన స్థలంపులు పరిశుద్ధపరచబడతాయి, ఆలోచనలు పరిశుద్ధపరచబడతాయి, క్రియలు పరిశుద్ధపరచబడతాయి. మన యొక్క జీవితం అంతా దేవుని యొక్క రక్తంలో కడగబడి, దేవుని రక్తంలో ముద్రింపబడి, పరిశుద్ధాత్మ అభిషేకము పొంది పరిశుద్ధాత్మ ఆశీర్వాదములు మనము పొందుతామని లేఖన భాగంలో జ్ఞాపకము చేయుచున్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మెఫీబోషెత్ జీవితము ఆశలు లేని జీవితము, ఎండిపోయిన జీవితము, మోడబారిన జీవితము, కుంటి కాళ్ళు కలిగిన జీవితము, ఎవరు కూడా పట్టించుకొని జీవితము, బానిసత్వంతో రగ్గిపోవచ్చునా జీవితము మెఫీబోషెత్ జీవితము. ప్రియబిడ్డలారా, నేను ఏ యోగ్యత లేని వాడను, ఏ అర్హత లేని వాడను, ఎవరి చేత ప్రేమ అభిమానాలు పొందలేకపోవచ్చున్న వాడను, కుంటి కాళ్ళ గడ వాడను అని అనుకుని ఉండవచ్చు. బట్
దేవుని యొక్క ప్రణాళిక మెఫీబోషెత్ పట్ల ఎంతో ఉన్నతముగా, ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడి సదాకాలము రాజు బల్ల యొద్దనే భోజనము చేయడానికి దేవుడు కృపనిచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి స్థలము విడిచిపెట్టినట్లు అదేవిధంగా రెండవది, దేవుని రాజు యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నాడు. రాజు ఎంత సదాకాలం ఉండడానికి యోగ్యతను దేవుడిచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మెఫీబోషెతులో ఉన్న 3 సుగుణాలు మనం నేర్చుకుంటే మరి రాజు పడి ఉన్న స్థలాన్ని విడిచిపెట్టడం ఇష్టపడి ఉన్నాడు. ఎన్నో సంవత్సరములు ఆ లోదేబారులు మాకిరింట బానిసగా ఎండిపోయిన నిరుత్సాహంతో నిర్జీవంలో ఉన్న యొక్క స్థితిని విడిచిపెట్టి ఉన్నాడు. రెండవదిగా రాజు ఆజ్ఞకు లోబడి ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలకు మనం లోబడినట్లయితే, దేవుని మాటకు మనం లోబడినట్లయితే, దేవుని యొక్క మాటలకు మనం చెవికి ఆలకించి మనము ఆయన యొక్క మాటల ప్రకారం జీవించినట్లయితే మనము కూడా అటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుతాం. మూడవది కూడా గమనించిన, రాజు ఏంట మరి ఉండడానికి యోగ్యతను మరి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, అటువంటి ఎండిపోయిన మోడు బారిన నిర్జీవకరమైన జీవితము మరి వదిలిపెట్టడానికి నీకు ఇష్టముగా ఉంటే నీవు కూడా ఇలాంటి గొప్ప ఆశీర్వాదములు పొందుతావు. చచ్చిన కుక్క లాంటి వాడనైనా నేను మరి రాజు ఇంట భోజనము చేయడానికి నేను ఎంతటి వాడను, ఏ పాటి వాడను అని మరి మెఫీబోషెతు అంటున్నాడు 8వ వచనంలో. ప్రియ బిడ్డలారా, మనం గమనించినట్లయితే లోదేబారు అటువంటి అనుభవంలో నీవు ఉన్నావా? ఎండిపోయిన నీ జీవితము, ఎటువంటి ఆశలు లేని జీవితము, నాకు వివాహ సంబంధములు కుదుర్చబడట్లేదు, నాకు 30 సంవత్సరములు దాటిపోయినాయి, 40 సంవత్సరములు దాటిపోయినాయి అని నీవు అనుకునిచున్నావా? కన్నీరు కార్చుచున్నావా? ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో నీవు ఉన్నావా? గర్భఫలము లేదు, అందరూ గొడ్రాలు అంటున్నారని నీవెంతో దుఃఖపడుచున్నావా? విద్యార్థులు ఎంతో భయముతో, పిరికితనముతో, అయ్యో నేను అనుకున్న రిజల్ట్ నాకు వస్తుందో లేదో, మంచిగా ఎగ్జామ్స్ నేను అటెంప్ట్ చేయగలనో లేదని నీవు అనుకుంటున్నావా? ప్రియ బిడ్డలారా, నిరుద్యోగులుగా ఉన్న బిడ్డలు, నాకు ఇంకా ఉద్యోగం రాదు, ఎన్నిసార్లు యొక్క ఫైల్ పట్టుకొని ఎన్ని ఆఫీసుల చుట్టూ నేను తిరగాలి, విసిగి వేసారిపోయి డిస్కరేజ్ అయిపోయి ఇంకెందుకులే నా జీవితము, ఆ దేవుడు ఎక్కడున్నాడని నువ్వు అనుకుంటున్నావా? యోగ్యత లేని నీకు, అర్హత లేని నీకు ప్రభు వారు సమీపంగా ఉన్నారు. నీవు పడి ఉన్న చోట నువ్వు జ్ఞాపకం చేసుకొని లేచి ఒక్క అడుగు నీవు ముందుకు వెళ్ళు. దేవుని మాటకు విధేయత చూపించు, వాక్యాన్ని పఠించు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో మన జీవితంలో కూడా బానిసలముగా ఇంకా పడిపోయిన స్థితిలో ఉన్న మనము లేపబడాలి. దేవుని మాటకు లోబడి జీవించాలి. అప్పుడే యథార్థతను, పరిశుద్ధతను కలిగి జీవించినట్లయితే దేవుని యొక్క బల్ల యొద్ద సదాకాలము మనము జీవించడానికి నేను యెహోవా మందిరంలో చిరకాలము నివాసము చేసేదను. కీర్తనకారుడు 23వ కీర్తనలో యెహోవా మందిరంలో చిరకాలము, యెహోవా మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నీవు ఉండాలి అంటే నీవు పడి ఉన్న స్థితి నుండి లేవడానికి మొదట నీవు ఇష్టపడి లేచినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, మెఫీబోషెతు లోబడ్డాడు, ఇష్టపడ్డాడు, రాజు ఆజ్ఞకు లోబడి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతముగా మెఫీబోషెతును ఉన్నతముగా దీవించి ఉన్నాడు. కుంటి కాళ్ళ గలవాడైన మరి మెఫీబోషెతు పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ప్రభువారు నీ పట్ల నా పట్ల కూడా కలిగి ఉన్నారని జ్ఞాపకం చేసుకో. ఎందుకనగా మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆ రోజు వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజును వాగ్దానం చేయించున్నాడు. ఎల్లవేళలా సమీపము గుండి మన ప్రార్థనలు చెవికి ఆలకించు దేవుడు మన దేవుడు. మనం చేయవలసింది మనం చేస్తే, మనం చేయలేంది మన ప్రభువారు మన పక్షంగా ఉండి చేస్తారు. మనం చేయవలసింది మనం పడి ఉన్న చోటు నుండి లేపబడాలి. మనం విడిచిపెట్టవలసినవన్నీ కూడా విడిచిపెట్టాలి. మరి లోదేబారు యొక్క స్థలాన్ని విడిచిపెట్టి ఉన్నాడు, పడి ఉన్న చోటు నుండి లేచి ఉన్నాడు, రాజాజ్ఞకు లోబడి రాజు దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. ఎప్పుడైతే వెళ్ళి ఉన్నాడో అప్పుడు రాజు దయ కనికరము చూపించి, భయపడవద్దు, నీవెల్లప్పుడూ కూడా రాజు బల్ల యొద్దనే భోజనము చేసేదవు, నీకు రావాల్సిన సొత్తునంతటిని నేను నీకు ఇప్పిస్తాను అని వాగ్దానం చేసి ఉన్నాడు. మన ప్రభువు కూడా నిత్యం మనతో ఉన్నాడు. ప్రియబిడ్లారా, తొలకరి వాన కార్యక్రమం వీక్షించిన ప్రియబిడ్లారా, భయపడవద్దు, దిగులు పడవద్దు, వేసారిపోవద్దు. నలిగిన హృదయం కలవారికి, వ్యాకులతలో ఉన్న వారిని ప్రేమించి ఆదరించి బలపరిచే దేవుడు మన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు తండ్రి. మెఫీబోషెతు ప్రభువా తండ్రి, లోదేబారు అనగా తండ్రి ఎండిపోయిన
అయా తండ్రి అరణ్యంలో ప్రభువా ఆయా నలిగిపోయిన జీవితంలో ఉన్నాడు. అడుగంటి నా తండ్రి ఆశలు ప్రభా, ఎటువంటి ఆశలు లేని నిరాశాని స్థితిలో ఉన్న ఆయా బిడ్డను ప్రభా మా కీరు అనగా తండ్రి ఆయా బానిసత్వంలో ఉన్న జీవితము అయా మీరే జ్ఞాపకము చేసుకున్నారు. కుంటి కాళ్ళ గలవాడైన మెఫీబోషెతు పట్ల మీరు కలిగిన ప్రణాళిక గొప్పది దేవా స్తోత్రం. అటువంటి ప్రణాళిక మా జీవితాల్లో కూడా నెరవేర్చండి. ప్రతి బిడ్డ ప్రభా ఎంతమంది ఎన్ని రకముల కన్నీరు ప్రభా ఉన్నారు, క్యాన్సర్ సమస్యతో ప్రభా, థైరాయిడ్ సమస్యతో, ఇంకను ఎంతో మంది నిరుద్యోగులుగా యవన బిడ్డలు, వివాహం కాని బిడ్డలు ప్రభా అయా తండ్రి, ఇంకను గర్భఫలం లేని వారు, ఆయా ఎన్నో రకాల ట్యూమర్స్ లో ఉన్న బిడ్డలు, అయా తండ్రి యాక్సిడెంట్స్ లో కాళ్ళు చేతులు కోల్పోయిన హ్యాండిక్యాప్స్ ప్రభా అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. పడి ఉన్న చోటు నుండి ప్రతి బిడ్డను లేపండి దేవా. ఏ స్థితిలో పడి ఉన్నారు, పాపములో, లోకములో, శాపంలో, అయా వ్యభిచారంలో తండ్రి, దొంగతనంలో, జూదంలో, అయా ఇంకను ఎన్ని రకాల అయా వ్యసనములలో పడి ఉన్నారో ప్రభా దేవా తండ్రి, సదాకాలము మీ యొక్క తండ్రి భోజనపు బల్ల దగ్గర అయా తండ్రి బిడ్డలు ప్రభా నివాసము చేయనట్లు సహాయం చేయండి. మీ మందిర ఆవరణంలో ప్రభా పచ్చని ఒలివ చెట్టు వలె నాటిన దేవా స్తోత్రం. దేవా మెఫీబోషెతును తండ్రి లేవనెత్తిన దేవా అయా తండ్రి బలపరిచిన దేవా స్తోత్రం. అయా సంతోషభరితుడిగా చేసిన దేవా స్తోత్రం. అదేవిధంగా దుఃఖంలో, వేదనలో నలిగి ఉన్న హృదయాలను బలపరచండి అయా తండ్రి. దుఃఖము నాట్యముగా మార్చండి. యవన బిడ్డలు ప్రభా అయా విద్యార్థులతో మీరు మాట్లాడండి. బలము, శక్తి దాయించండి, జ్ఞానాత్మ దాయించండి అయా తండ్రి. మీరే తండ్రి ఇప్పుడే జ్ఞాపకం చేసుకోండి దేవా. గ్రాంట్ దెమ్ ఎవరీ నాలెడ్జ్, విజ్డమ్, అండర్స్టాండింగ్ పవర్ లార్డ్. హెల్ప్ దెమ్ లార్డ్ టు బి కరేజియస్ లార్డ్ జీసస్. గొప్ప దేవా స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ గాడ్ ఆల్మైటీ. ఎంతమంది చేత్తో నూనెను పట్టుకొని ఉన్నారో, ఎంతమంది చేత్తో నీళ్ళను పట్టుకొని ఉన్నారో, నీళ్లను నూనెను మీ రక్తంగా ఔషధంగా మార్చండి. ఎక్కడ ఏ బలహీనత మీద చేయి పెట్టుకున్నారో బలహీనతలపై జయము దయచే దేవా స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ స్పీక్ టు దెమ్ లార్డ్ రైట్ నౌ. ప్రతి బిడ్డతో మాట్లాడండి దేవా స్తోత్రం. లోదే వారి అనుభవంలో నుండి ప్రభా అయా రాజు బల్ల దగ్గర సదాకాలము నివాసము చేసే అనుభవంలోకి నడిపించండి దేవా స్తోత్రం. అభివృద్ధిలోకి నడిపించండి దేవా స్తోత్రం. పరిశుద్ధతలోకి నడిపించండి దేవా స్తోత్రం. యథార్థతలోకి నడిపించండి దేవా స్తోత్రం. సంతోషంలోకి నడిపించండి దేవా స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఈ వారం కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన కుటుంబాలను, ఇంకా నువ్వు తండ్రి క్రమం తప్పకుండా స్పాన్సర్ చేసిన కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదింపచేయమని, తొలకరి వాన కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి బిడ్డను కూడా అయా మెండైన ఆశీర్వాదములతో వారి బిడ్డలను దీవించి ఆశీర్వదింపచేయమని, దేశంలో దేశ నాయకులు, అధికారులను మీ చేతులకు అప్పగిస్తూ నజరైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలము తొలకరి వార కార్యక్రమమును క్రమం తప్పకుండా వీక్షించిన బిడ్డలకును, క్రమం తప్పకుండా స్పాన్సర్ చేసిన కుటుంబాలకును, ఈ వారం స్పాన్సర్ చేసిన కుటుంబానికి సదా తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియబిడ్డలారా గమనించండి, ప్రాముఖ్యమైన సమయంలో మరి ఉదయము 5 గంటల నుంచి 6 గంటల వరకు మీ కొరకు ఏర్పాటు చేయబడిన ప్రేయర్ సెల్ 12 మందితో మరి ప్రేయర్ సెల్ను ఏర్పాటు చేసి ఉన్నాం. ప్రార్థనా సమయంగా కేటాయించుకొని మేమందరం మీ కొరకు ప్రార్థన చేయించున్నాం. ఆ సమయంలో మీరు ఫోన్ చేసి ప్రార్థనలు చేయించుకోవచ్చును. ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ దుఃఖమైనా, ఎటువంటి క్లిష్ట పరిస్థితి అయినా మరి ఫోన్ చేసి ఏ సమయంలోనైనా ఫోన్ చేసి ఓపెన్గా చెప్పుకొని ప్రార్థన చేయించుకోండి. ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభునామమున కోరుచున్నా. ఈ వారం కార్యక్రమమునకు స్పాన్సర్ చేసి ఉన్న కుటుంబాన్ని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఉద్యోగంతో, సంతానంతో దేవుడు వారిని వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విన్న వాక్యాన్ని బట్టి మీరు బలపరచబడ్డారని మేము నమ్ముచున్నాం. వాక్య పరిచర్య సీడీలు, మ్యాగజైన్స్, పాటల పుస్తకం కావాల్సిన వారు మా అడ్రస్ను సంప్రదించండి. మా అడ్రస్ ప్రేస్ ప్రేయర్ ఫెలోషిప్, అంకరెడ్డిపాలెం, గుంటూరు 5. ఫర్ ప్రేయర్ రిక్వెస్ట్ కాంటాక్ట్ 9052415719. గాడ్ బ్లెస్ యూ. తొలకరివానా దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితా